హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనం ప్రాథమిక హక్కుల కోసం చర్చించుకోబోతున్నాం. ప్రాథమిక హక్కులు ఇవి మనకి భారత రాజ్యాంగంలో పార్ట్ 3 మూడవ భాగంలో ఆర్టికల్స్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచబడి ఉన్నాయి. అసలు ప్రాథమిక హక్కుల కోసం మాట్లాడుకునే ముందు అసలు హక్కు అంటే ఏంటో నిర్వచించే ప్రయత్నం చేద్దాం. దేన్ని హక్కు అంటాం? మనం చిన్నప్పటి నుంచి హక్కుల కోసమే మాట్లాడుకుంటాం. అసలు హక్కు అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం మనకి హక్కు అవ్వాలి అంటే అది కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏంటి ఆ కండిషన్స్ అంటే, మొట్టమొదటిది వ్యక్తి చేత బలంగా కోరుకోబడాలి. వ్యక్తి చేత కోరుకోబడి సెకండ్ వన్ ప్రభుత్వం చేత గుర్తించబడి, ప్రభుత్వ గుర్తింపు. థర్డ్ వన్ సమాజం చేత ఆమోదించబడి, సామాజిక ఆమోదం. సమాజం చేత ఆమోదించబడి. ఫోర్త్ వన్ చట్టం ద్వారా అమలు చేయబడాలి. చట్టం ద్వారా అమలు చేయబడితే దాన్ని హక్కు అంటాం. ఏదైనా ఒక విషయం కనుక మనకు హక్కు అవ్వాలంటే ముఖ్యంగా అది ప్రాథమికంగా వ్యక్తి చేత కోరుకోబడి, ప్రభుత్వం చేత గుర్తించబడి, సమాజం చేత ఆమోదించబడి, చట్టం ద్వారా అమలు చేయబడితే దాన్ని మనం హక్కు అంటాం. ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం. అసలు ప్రాథమిక హక్కులు, వీటిని ఎందుకు ప్రాథమిక హక్కులు అంటాం? ఇప్పుడు హక్కుని నిర్వచించుకున్నాం. అసలు ప్రాథమిక హక్కులను ఎందుకు అంటాం? వీటిని ఈ పార్ట్కి వస్తే, ఇవి ప్రాథమిక హక్కులు అని ఎందుకు అంటామంటే ముఖ్యంగా మొట్టమొదటి కారణం, ఇవి ఒక దేశం యొక్క ప్రాథమిక చట్టం, బేసిక్ లా ఆర్ ఫండమెంటల్ లా, ప్రాథమిక చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి. ప్రాథమిక చట్టం అంటే ఏంటి? మళ్ళీ రాజ్యాంగాన్ని మనం ప్రాథమిక చట్టంగా పరిగణిస్తాం. సో రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి కాబట్టి వీటిని ప్రాథమిక హక్కులు, ఒక దేశం యొక్క ప్రాథమిక చట్టంలో వీటిని పొందుపరిచారు కాబట్టి వీటిని ప్రాథమిక హక్కులు అంటాం. అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, ఇవి కనిష్టంగా ఒక వ్యక్తి అన్ని రంగాల్లోనే సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఇవి ఖచ్చితంగా ఉండి తీరాల్సిన ప్రాథమికమైనవి కాబట్టి వీటిని ప్రాథమిక హక్కులు అంటాం. అది ఇంకో కారణం. ఇంకో కారణం ఏంటంటే, ఇవి చట్టపరమైన లేదా న్యాయపరమైన రక్షణ కలిగి ఉన్నాయి. న్యాయస్థానాలు వీటికి రక్షణ కల్పిస్తాయి. అంటే ఏంటి? ఏ క్షణమైనా కూడా ఏ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినా కూడా ఆ వ్యక్తి నేరుగా న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాలు ఆ వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కుల అమలుకై ప్రత్యేకమైన ఆజ్ఞలను, ఆదేశాలను జారీ చేస్తాయి. అటువంటి ఆదేశాల్లో మనం రిట్స్ అని కూడా అంటాం. ఆ రిట్స్ ఏంటి, ఎన్ని రకాల రిట్స్ అనేది ముందు ముందు చెప్పుకుంటాం. ప్రస్తుతానికైతే ఇవి ఎందుకు ప్రాథమిక హక్కులు అంటామంటే, వీటికి న్యాయపరమైన రక్షణ కలిగి ఉన్నది కాబట్టి వీటిని ప్రాథమిక హక్కులు అంటాం. అయితే ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించి మొట్టమొదటిగా ప్రపంచంలోని బ్రిటిష్ రాజు బ్రిటిష్ ప్రజలకి కొన్ని హక్కులను జారీ చేస్తాడు. ఏంటా వాటిని ఏమంటే మాగ్నా కార్టా లేదా హక్కుల చట్టం. మాగ్నా కార్టా లేదా హక్కుల చట్టం. దీన్నే ప్రపంచంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి మొదటి లిఖిత పత్రంగా దీన్ని పరిగణిస్తారు. మాగ్నా కార్టా. ఇది మనకి 2012లో అడిగాడు. ప్రపంచంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి మొదటి లిఖిత పత్రంగా దీన్ని పరిగణిస్తారంటే మాగ్నా కార్టా. సో ఈ మాగ్నా కార్టాను అనుసరించి అమెరికా రాజ్యాంగం అనేది అమెరికా రాజ్యాంగంలో బిల్ ఆఫ్ రైట్స్గా పొందుపరచడం జరిగింది. వీటిని బిల్ ఆఫ్ రైట్స్గా. దాని నుండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఇవి అమెరికా రాజ్యాంగం. ఇక్కడ నుండి మనకు వచ్చేసరికి ప్రాథమిక హక్కులుగా మారేవి. అంటే ఏంటి? ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగిందంటే అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించి పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు కూడా ఈ ప్రాథమిక హక్కుల్ని మనకి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ వరకు సంబంధించి మనకు పరీక్షలో ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు అలాగ అడుగుతాడు. అదే నెక్స్ట్ ఈ మాగ్నా కార్టా ప్రపంచంలోని మొదటి లిఖిత పత్రంగా దీన్ని పరిగణిస్తారు ప్రాథమిక హక్కులకు సంబంధించి అంటే అది మాగ్నా కార్టా. ఈ రెండు మనకి ఈ పరీక్షలో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే ప్రాథమిక హక్కులు ఎన్నో భాగంలో పొందుపరచబడ్డారు అంటే 3వ భాగంలో ప్రాథమిక హక్కుల్ని పొందుపరచడం జరిగింది. ఇవి పరీక్షలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఈ ప్రాథమిక హక్కులు అనేవి నిరపేక్షమైనవి కాదు. ఎందుకు నిరపేక్షమైనవి కావు అంటే వీటిపై ప్రభుత్వాలు కొన్ని సహేతుకమైన పరిమితుల్ని విధించవచ్చు.
అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అయితే పరిమితులు అనేవి సహేతుకమా కాదా అని చెప్పి మళ్ళీ న్యాయస్థానాలు పరీక్షిస్తాయి. ఒకవేళ ఆ పరిమితులు కనుక సహేతుకం కాకపోతే న్యాయస్థానాలు అటువంటి షరతుల్ని రద్దు చేసే అధికారం న్యాయస్థానాలకి కలిగి ఉంటాయి. సో ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించి. అయితే సరే, మనం రాజ్యాంగంలోని భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్ని 7 గ్రూపులుగా వర్గీకరిస్తుంది. ఏంటా 7 గ్రూపులు? ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగమే చేసింది, మనం చేసిన వర్గీకరణ కాదు. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్ని 7 గ్రూపులుగా వర్గీకరిస్తుంది. ఎప్పుడు 1950 టైంలోని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 7 గ్రూపులుగా ఉన్నాయి. ఏంటా 7 గ్రూపులు అంటే, ఫస్ట్ వన్ ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 18 సమానత్వ హక్కు. అలాగే సెకండ్ గ్రూప్ ఆర్టికల్ 19 నుండి 22 స్వేచ్ఛా హక్కు. 23, 24 దోపిడీ లేదా పీడనం. పీడనాన్ని నిరోధించే హక్కు. 25 నుండి 28 మత స్వాతంత్రపు హక్కులు. 29, 30 సాంస్కృతిక విద్యా హక్కు. 29 నుండి 30 వరకు సాంస్కృతిక విద్యా హక్కులు. 31 ఆస్తి హక్కు. 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇవి భారత రాజ్యాంగంలో ఉన్న 7 రకాలైన ప్రాథమిక హక్కుల గ్రూపులు. 3, 4, 5, 6, 7 ఇవి 7 రకాల గ్రూపులు. అయితే ప్రస్తుతం మనకు ఉండేవి కేవలం 6 హక్కులు మాత్రమే. ఎందుకు అంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978, 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఈ యొక్క ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. ఆస్తి హక్కుని మనకి ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. ప్రస్తుతానికి భారత రాజ్యాంగంలోని 7 హక్కులు మాత్రమే ఉన్నాయి. దీన్ని వెళ్ళి మన పరీక్షలు ఇంపార్టెంట్. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు అలాగైనా అడగచ్చు. ఈ క్రింది వారిలో ఏది ప్రాథమిక హక్కుగా పరిగణించరు, అదేవిధంగా అలాగైనా మనకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ 31 ఆర్టికల్ కింద ఉన్న ఆస్తి హక్కుని 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ప్రస్తుతానికి అది న్యాయపరమైన హక్కుగా ఆర్టికల్ 300A కిందని ఆస్తి హక్కు అనేది న్యాయపరమైన హక్కుగా చలాబడి అవుతుంది. న్యాయపరమైన హక్కుగా పరిగణిస్తున్నాం. ప్రస్తుతానికి ఇది ప్రాథమిక హక్కు కాదు. ఇదే ఆస్తి హక్కు మనకి ఆర్టికల్ 19లో కూడా వస్తుంది. ఆర్టికల్ 19 క్లాజ్ Fలో కూడా ఆస్తి హక్కు వస్తుంది. సో ఈ 2 దగ్గరలో ఉన్న ఆస్తి హక్కుని కూడా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది 44వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏంటి ప్రాథమిక హక్కులకి మరియు ఈ న్యాయపరమైన హక్కులకి తేడా ఏంటి అంటే, ఒకవేళ కనుక ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆస్తుల్ని బలవంతంగా తీసుకునే హక్కు ప్రభుత్వాలకు ఉండదు. ఎందుకంటే ప్రాథమిక హక్కు కాబట్టి ప్రాథమిక హక్కుల అమలు కోసం న్యాయస్థానాలకు ఆశ్రయించవచ్చు. అయితే న్యాయపరమైన హక్కు కాబట్టి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎమినెంట్ డొమైన్ అంటారు. ఈ ఎమినెంట్ డొమైన్ పేరుతోని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రైవేటు ఆస్తుల్ని బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి వస్తుంది. ప్రస్తుతానికి అది న్యాయపరమైన హక్కుగా. మనకి ఇంత అవసరం లేదు గ్రూప్ 2 స్థాయిలో తీసుకుంటే మనకి ఆస్తి హక్కు ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు అలా అడుగుతాడు, లేదా క్రింది వనలో ఏది న్యాయపరమైన ఏది ఆ ప్రాథమిక హక్కుగా పరిగణించబడదు అని అడిగే అవకాశం ఉన్నది. ఇది మనం ఆర్టికల్స్ 12 నుండి చెప్పుకున్నాం. మనకి ఇక్కడ 14 నుండి స్టార్ట్ అయ్యి మరి 12, 13 ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఆర్టికల్ 12 అనేది రాజ్యం యొక్క నిర్వచనం. ఆర్టికల్ 12 డెఫినేషన్ ఆఫ్ స్టేట్ లేదా రాజ్యం అంటే ప్రభుత్వం. ఆర్టికల్ 12 రాజ్యం నిర్వచనం.
దీని ప్రకారం దేన్ని ప్రభుత్వం లేదా రాజ్యం అంటామంటే ఫస్ట్ వన్ కేంద్ర శాసన నిర్మాణ మరియు కార్యనిర్వాహక వర్గాలు. ఇవి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, పార్లమెంటు కార్యనిర్వాహక వర్గాలు. అదేవిధంగా రాష్ట్ర శాసన నిర్మాణ కార్యనిర్వాహక స్టేట్ గవర్నమెంట్స్, స్టేట్ అసెంబ్లీసు. అదేవిధంగా స్థానిక సంస్థలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇవి స్థానిక సంస్థలు. అదేవిధంగా ఎల్ఐసి, ఆర్బీఐ, సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా ఇలాంటివి కూడా ప్రభుత్వ నిర్వచనంలోకి వస్తాయి. అయితే ఇక్కడ మనకు ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే పరీక్షలోని క్రింది వానలో ఏది రాజ్యం యొక్క పరిధిలోకి రాదు అని అడుగుతాడు. ఇక్కడ ఏంటి ఉన్నాయి మనకి ప్రభుత్వ అంగాలు, శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. కానీ ఇక్కడ కవర్ అయిన మనకి శాసన నిర్మాణం, కార్యనిర్వాహక వర్గం మాత్రమే. న్యాయ వ్యవస్థ అనేది ఆర్టికల్ 12 ప్రకారం రాజ్యం యొక్క నిర్వచనం పరిధిలోకి రాదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నోట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నోట్ జ్యుడిషియరీ లేదా న్యాయ వ్యవస్థ అనేది రాజ్యం యొక్క నిర్వచనంలోకి రాదు ఆర్టికల్ 12 ప్రకారం. న్యాయ వ్యవస్థ రాజ్యం యొక్క నిర్వచనంలోకి ఆర్టికల్ 12 ప్రకారం రాదు. ఇది మనకి పరీక్షలు ఇంపార్టెంట్. క్రింది వానలో ఏది రాజ్యం యొక్క నిర్వచనంలోకి రాదు అని అడిగిన రోజులు ఉన్నాయి కాబట్టి ఇది మనకి పరీక్షలో ఇంపార్టెంట్. ఏంటి అంటే అది న్యాయ వ్యవస్థ రాజ్యం యొక్క పరిధిలోకి రాదు. ఇది ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 మనకు చెప్పేది రాజ్యం యొక్క నిర్వచనం. ఆర్టికల్ 12 ప్రకారం రాజ్యం అనగా లేదా ప్రభుత్వం అనగా కేంద్ర శాసన నిర్మాణ కార్యనిర్వాహక వర్గాలు, రాష్ట్ర శాసన నిర్మాణ కార్యనిర్వాహక వర్గాలు, అదేవిధంగా స్థానిక సంస్థలు, అదేవిధంగా ఎల్ఐసి, ఆర్బీఐ, సెయిలు, గేలు ఇలాంటివన్నీ కూడా రాజ్యం యొక్క పరిధిలోకి వస్తాయి. కానీ న్యాయ వ్యవస్థ అనేది ఆర్టికల్ 12 ప్రకారం రాజ్యం యొక్క పరిధిలోకి రాదు. ఇది మనకి పరీక్షలో ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్టికల్ 13 ఏంటి అంటే గ్రహణ సిద్ధాంతం అంట. దీన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. ఏంటి గ్రహణ సిద్ధాంతం, ఏం చెప్తుంది ఆర్టికల్ 13 అంటే రాజ్యాంగం అమలులోకి రాకముందు, అంటే రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చింది. అంటే రాజ్యాంగం పూర్వ రాజ్యాంగ శాసనాలు, ఇంకా మనం పక్కాగా తెలుగులో చెప్పుకోవాలంటే పూర్వ రాజ్యాంగ శాసనాలు అంటే రాజ్యాంగం అమలులోకి రాకముందు చేసిన శాసనాలు ఏవైతే ఉన్నాయో అటువంటి శాసనాలు కనుక ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే స్వభావంతో ఉంటే అటువంటి శాసనాలు లేదా అటువంటి చట్టాల యొక్క అమలు నిలిపివేయబడుతుంది. అంటే సైద్ధాంతిక పరంగా చట్టాలు ఉంటాయి కానీ వాటి అమలు మాత్రం నిలిపివేయబడుతుంది. గ్రహణ ఎందుకు పెట్టారు అంటే ఉదాహరణకి మనకి గ్రహణం అప్పుడు సూర్యుడు చంద్రుడు నిజంగా అక్కడే ఉంటారు. వాళ్ళని వెళ్ళి మనం చెప్పుకున్నట్టు భూమి పాము వెళ్ళి వాటిని మింగేయడం అలాంటిగా జరగదు. కానీ థియరిటికల్గా సూర్యుడు చంద్రుడు అక్కడే ఉన్నా కూడా వాటి యొక్క ప్రభావం భూమి మీద పడదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న శాసనాలు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉనికి మాత్రం ఉంటుంది కానీ వాటి యొక్క అమలు మాత్రం ఉండదు. వాటి యొక్క ప్రభావం పౌరుల మీద పడదు. అందుకే దీన్ని గ్రహణ సిద్ధాంతం అంటారు. దీని ప్రకారం ఏంటంటే రాజ్యాంగం అమలులోకి రాకముందు శాసనాలు లేదా చట్టాలు అవి కనుక ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా లేదా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే స్వభావంతో ఉంటే అటువంటి శాసనాల అమలుని నిలిపివేసే అధికారం ఉంది. దాన్ని మనం గ్రహణ సిద్ధాంతం అంటారు. ఒకవేళ ఒక శాసనం మొత్తం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే మొత్తం శాసనాన్ని అమలు చేయడం ఆపేస్తారు. లేదా ఆ శాసనంలో కొంత భాగం మాత్రమే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంది అంటే ఆ కొంత భాగాన్ని నిలిపివేసి మిగతా శాసనం అంతా అమలు అవుతుంది. ఇది గ్రహణ సిద్ధాంతం అంటే. ఇప్పుడు మనకి ఆర్టికల్ 14 నుండి తీసుకుంటే ప్రాథమిక హక్కులు స్టార్ట్ అయ్యేది ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 18 వరకు. ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 18 ఏంటి? సమానత్వపు హక్కు. ఇది సమానత్వపు లేదా రైట్ టు ఈక్వాలిటీ అని ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. ఇక్కడ మనకి కొన్ని పదాలు ఇంగ్లీష్లో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది హక్కులకు సంబంధించి పాలిటీలో. ఎందుకంటే సాధారణంగా మనకి ప్రశ్నాపత్రం అనేది తెలుగులోని ఇంగ్లీష్లోని ప్రింట్ అయి ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల ప్రశ్న తెలుగులో తప్పుగా ప్రింట్ అయ్యి ఇంగ్లీష్లో కరెక్ట్గా ప్రింట్ అయితే అటువంటి సందర్భంలో ఇంగ్లీష్ దాన్ని పరిగణలోకి తీసుకుని తెలుగులో తప్పుగా ప్రింట్ అయింది కదా అని చెప్పి మార్కులు ఇవ్వడం జరగదు. కాబట్టి కొన్ని ముఖ్యమైన పదాలు ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవడం అవసరం. సమానత్వపు హక్కు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 18
18 వరకు. ఎందుకు దీన్ని సమానత్వ హక్కు ఈ గ్రూప్లో ఉన్న ఆర్టికల్స్ ఎందుకు సమానత్వ హక్కుగా పరిగణిస్తారంటే సమాజంలో ఉండే అసమానతలు ఏవైతే ఉన్నాయో అటువంటి అసమానతలన్నింటినీ తొలగించే ఉద్దేశంతో ఈ ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి దీని మొత్తాన్ని సమానత్వ హక్కుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దానిలో మొదటగా ఆర్టికల్ 14. ఆర్టికల్ 14లోని 2 ఏంటంటే 14A1 14B1. 14A అంటే చట్టం ముందు అందరూ సమానమే, ఈక్వాలిటీ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం సాధారణంగా మనం సినిమాలో చూసుకున్న చట్టం ఏ ఒక్కరికి చుట్టం కాదు, అంటే చట్టం ముందు అందరూ సమానం, అంటే ప్రధానమంత్రి నుండి పని మనిషి వరకు కూడా చట్టం అందరికీ సమానమే అని ఆర్టికల్ 14A చెప్తుంది. ఈ 14B చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ. చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ, ఇది ఆర్టికల్ 14. ఇప్పుడు దీనికోసం వద్దాం. చట్టం ముందు అందరూ సమానమే అంటే ఏంటి అంటే చట్టం ఏ ఒక్కరికి చుట్టం కాదు, అందరూ సమానమే. అయితే ఈ చట్టం ముందు అందరూ సమానమే అనేది ఇంగ్లాండ్లో పుట్టిన భావన. ఇంగ్లాండ్లో ఏవి డైసీ అనే రాజ్యాంగ నిపుణుడు తీసుకొచ్చిన రూల్ ఆఫ్ లాలో కొంత పార్టే ఇది. రూల్ ఆఫ్ లా